హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్. మనం ముందటి క్లాస్ వచ్చేసి ఫైల్ మెనూలో స్క్రిప్ట్స్లో వచ్చేసి స్క్రిప్ట్ ఈవెంట్స్ మేనేజర్ వరకు చూస్తున్నాము. ఈరోజు వచ్చేసి లోడ్ ఫైల్స్ ఇంటూ స్టాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోడ్ ఫైల్స్ ఇంటూ స్టాక్ అంటే ఇప్పుడు కామన్గా మనం ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఇంకొక ఫైల్ని తీసుకొచ్చి పెట్టాలి అంటే ఏం చేస్తాము, ఇంకో ఫైల్ మళ్ళీ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసుకున్న తర్వాత దాన్ని కాపీ చేసుకుని తీసుకొచ్చేసేసి దీనిలో ఇంకొక సపరేట్ లేయర్గా పెట్టుకుంటాం. అలా లేకుండా లోడ్ ఫైల్స్ ఇన్ స్టాక్ అన్నప్పుడు బ్రౌజ్లోకి వెళ్ళిపోయి చూడండి. ఇప్పుడు సపోజ్ మీకు ఏవైతే ఫైల్స్ ఉన్నాయో మీకు కావాల్సిన ఫైల్స్ అన్ని వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగా కొన్ని ఫైల్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఓకే అన్నాను, ఇక్కడ వచ్చినాయి. లేదు ఇంకా మీరు యాడ్ చేసుకోవాలనుకోండి, యాడ్ చేసుకోవచ్చు. అలాగే యాడ్ ఓపెన్ ఫైల్స్, ఓపెన్ చేసిన ఫైల్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇది నాకు అవసరం లేదు, నేను అనవసరంగా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చేసింది అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. సార్ట్ బై నేమ్, ఇలాగ సార్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, అటెంప్ట్ టు ఆటోమేటికల్లీ అలైన్ సోర్స్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దానికి అలైన్ చేయమంటారా, క్రియేట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ లోడింగ్ లేయర్ కాకుండా స్మార్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటారా, అలా చేసుకోవచ్చు ఆప్షన్స్. మీరు అవి కనుక టిక్ పెట్టుకుంటే జస్ట్ ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి వచ్చింది. ఇక్కడ మీరు లేయర్స్ గమనిస్తే ఈ లేయర్ తీసేసాను, ఈ లేయర్ తీసేసాను, ఈ లేయర్ తీసేసాను, ఈ లేయర్ తీసేసాను. ఇలా డిఫరెంట్గా పెద్ద ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాని బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని ఓకే మనకి మిగతా లేయర్స్ అన్నిటినీ తీసుకొచ్చేసి పెట్టేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ చిన్నది, సో దాన్ని ఏం చేసింది, మనం తీసుకున్న ఇమేజెస్కి తగ్గట్టు పెంచుకుంటా వచ్చేసింది అనమాట. ఓకే, ఈ విధంగా తీసుకుంటుంది. ఓకే, లేయర్స్ని డిఫరెంట్ లేయర్స్ని ఫైల్స్ని లేయర్స్గా క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట స్టాక్ అంటే. ఓకే, తర్వాత లోడ్ మల్టిపుల్ డీకామ్ ఫైల్స్. అసలు డీకామ్ ఫైల్స్ అంటే ఏంటి? డీకామ్ ఫైల్స్ అంటే నార్మల్గా మనం ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, ఎక్స్రేలు తీస్తూ ఉంటాం కదా. సో వాటిని మనం ఎలా తీసుకోవాలి అనేది చూడండి. ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, ఇది బ్రెయిన్ తీసిన స్కాన్ లాగా ఉంది కదా, ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో ఆ బ్రెయిన్ స్కాన్ ని మనం ఇక్కడికి తెచ్చుకోవాలి అనుకోండి. మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అంటే స్క్రిప్ట్స్ లో లోడ్ మల్టిపుల్ డీకామ్ ఫైల్స్. ఓకే, డీకామ్ ఫైల్స్ నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అలా ఇదేమో నార్మల్ ఫైల్స్ని తీసుకోవడానికి, ఇదేమో ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రైస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి. అంటే ఫర్ సపోజ్ మనకి ఫిలిం స్ట్రిప్ టైప్ అనమాట. ఫిలిం స్ట్రిప్ యాక్చువల్గా 24 ఫ్రేమ్స్, 1 సెకండ్కి వచ్చేసేసి 24 ఫ్రేమ్స్ వస్తాయి కదా. ఆ 24 ఫ్రేమ్స్ని ఇక్కడ చూడండి, ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎలా అయితే పెట్టిందో అలానే పెట్టేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనకి మరి ఎక్స్రేలు కానీ లేదా ఫిలిం స్ట్రిప్స్ కానీ లేవు కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా చూపించలేము. జస్ట్ మీకు ఒక జెపెగ్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను అంతే, జస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే చూడండి, స్టాటిస్టిక్స్ క్లిక్ చేసుకొని మీరు బ్రౌజ్లోకి వెళ్ళిపోయి ఈ బ్రౌజ్లో ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ 2 నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. షిఫ్ట్ పట్టుకొని లేదా కంట్రోల్ పట్టుకొని తీసుకోండి. ఓకే అన్నాను. ఈ 2 వచ్చినాయి కదా నాకు, జస్ట్ ఓకే అనండి. అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీరు బాగా.
ఆ రెండు లేయర్స్ని ఇక్కడ ఏం చేసింది, ఒకే సీన్లోకి తీసుకొచ్చింది, సీక్వెన్స్లోకి తీసుకొచ్చి దాన్ని చూడండి మీరు నార్మల్గా ఒపాసిటీ తగ్గించేసేసి ఆప్షన్స్ అప్లై చేస్తాం కదా బ్లెండింగ్ మోడ్స్, ఇక్కడ మనం బ్లెండింగ్ మోడ్స్ అప్లై చేస్తాం కదా, సేమ్ అవే బ్లెండింగ్ మోడ్స్ని అప్లై చేస్తుంది అనమాట. ఓకే, స్టాటిస్టిక్స్ అంటే. ఓకే, ఇది ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనకి కొన్ని చోట్ల అవసరం ఉంటుంది, ఏంటి అంటే అది మనకి వాటర్ మార్క్ లాంటిది అవసరం అవుతుంది. సో అలాంటి వాటిని మనం పెట్టుకోవడానికి ఈ స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడుతుంది. లేదా లోగో కూడా పైన మనకి కనపడకుండా డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాటిని మనం వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్రౌజ్. ఈ బ్రౌజ్ వచ్చేసి మనకి స్క్రిప్ట్ కి సంబంధించి, ఇక్కడ చూడండి బ్రౌజ్ అనగానే జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఏమైనా ఉంటే వాటిని ఓపెన్ చేసుకోవడానికి. ఓకే, స్క్రిప్ట్ ఫైల్స్ ఏవైనా ఉంటే వాటిని ఓపెన్ చేసుకోవడానికి. అర్థమవుతుందా? ఓకే, ఇవి ఆప్షన్స్ అనమాట. ఏది స్క్రిప్ట్లో ఆల్రెడీ ఇంతకు ముందు వరకు ఇక్కడ వరకు అయితే చెప్పేసుకున్నాము. ఈ రోజు వచ్చేసి ఈ 4 ఆప్షన్స్ అయితే చూస్తున్నాము. మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటి అంటే ఇది ఒకటి చూపించలేదు, ఇది సగం చూపించినట్టు చూపించాను. సో ఇవైతే వాటికి ఫైల్స్ కావాలి, దీనికేమో స్క్రిప్ట్స్ కావాలి. సో అందుకని అవి చూపించినట్టు చెప్పడం జరిగింది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.